వెల్కమ్ టు జనబెహరి న్యూస్. పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14 తేదీలలో నూతన కమిటీలను ప్రకటించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఈ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే వీకోట మండలంలో వారం క్రితం ఆ పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో పలమనేరు పట్టణం మరియు మండలంతో పాటు గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి అక్కడ మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగగా పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంగవరం, పెద్ద పంజాని, పలమనేరు రూరల్ పాలక వర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక మదనపల్లి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ పదిహేను మనలో సుబ్బు ఉపాధ్యక్షులు రూపేష్ గారిని సన్మానం చేస్తున్నారు. మన సీనియర్ నాయకులు దీపికా కృష్ణమూర్తి నాయుడు గారు దీపికా కృష్ణమూర్తి నాయుడు గారు టౌన్ కమిటీని సన్మానిస్తున్నారు. ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రమేష్ గారు, పులింద్ర లక్ష్మీపతి గారు కోటి గారిని సన్మానం చేస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం. కొంచెం కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా ఆదేశం చేస్తున్నాము. అదేవిధంగా మన పలమనేరులో 229 ఇంకా బూత్ స్టార్ట్ అవుతుంది. 229 బూత్ అధ్యక్షులుగా జనార్దన్ గారిని, రాజేష్ గారిని, 230 కన్వీనర్ గా పురుషోత్తం గారిని, కో కన్వీనర్ గా బర్కత్ గారిని, 231 కన్వీనర్ మస్తాను, కో కన్వీనర్ శంకరప్ప, 232 ఓకనాథాచారి, కో కన్వీనర్ గా రాజశేఖర్ ఆచారి, 233 సి కుమారు, కో కన్వీనర్ నాగరాజు, 234 పి మంజునాథు, కో కన్వీనర్ గా రమేష్, 235 టి కిషోరాచారి, కో కన్వీనర్ గా జగదీష్ కుమారు, 236 జావీద్ గారు, కో కన్వీనర్ గా ఈశ్వరు, 237 కన్వీనర్ గా షహతాజు, కో కన్వీనర్ గా రామ్మూర్తి, 238 షేక్ జుబేరుద్దీన్, కో కన్వీనర్ గా షేక్ నజీరు, 239 షేక్ సయ్యద్ బాషా, కో కన్వీనర్ గా రోషన్ బేగ్, 240 గా వీరప్ప, కో కన్వీనర్ గా ప్రేమ్ కుమార్ ఆచారి, 241 సయ్యద్ సాదిక్, కో కన్వీనర్ గా టి రాజేష్, 242 మదన్ గారు ఇంకా వేయలేదు, కో కన్వీనర్ గా మాత్రం చరణ్ రాజు, 243 ధనంజయ, కో కన్వీనర్ గా సెలవరాజు, 244 కె గురుమూర్తి, కో కన్వీనర్ గా గౌస్ మొహద్దీన్, 245 గా ఎస్ నాగయ్య, కో కన్వీనర్ గా ఎస్ గోపి, 246 ఎస్ శ్రీనివాసులు, కో కన్వీనర్ గా సి రాజేష్, 247 సి ఎం హరిబాబు, కో కన్వీనర్ గా నరేష్, 248 ఎస్ అబ్దుల్ ఖాదర్, కో కన్వీనర్ గా డి మల్లేశ్వరి, 249 నర్రా మోహన్, కో కన్వీనర్ గా కృష్ణమూర్తి, 250 గా ఎస్ లక్ష్మీదేవి, కో కన్వీనర్ గా భూపేంద్ర కుమార్, 251 సి సురేంద్ర, కో కన్వీనర్ గా సోమశేఖర్ శెట్టి, 252 పెదరెడ్డప్ప, కో కన్వీనర్ గా సుబ్బన్న, 253 వసంత వెంకటముని, కో కన్వీనర్ గా నవీన్ కుమార్, 254 ఎం మురళీ బాబు, కో కన్వీనర్ గా మధు, 255 ఎం శ్రీనివాసులు, కో కన్వీనర్ గా రవి, 256 బి శైలజ, కో కన్వీనర్ గా దేవేంద్ర నాయుడు, 257 పిఎస్ కృష్ణమూర్తి, కో కన్వీనర్ గా ఈ గణేష్, 258 జి సుబ్రహ్మణ్యము, కో కన్వీనర్ గా ఎం చిన్న, 259 సయ్యద్ రసూలు, కో కన్వీనర్ గా వినీత్, 260 వై కోటేష్ బాబు, కో కన్వీనర్ గా హరికృష్ణ, 261 శివకుమార్ శెట్టి, కో కన్వీనర్ గా మొహమ్మద్ సాదిక్, 262 కన్వీనర్ గా ఎండి జహీర్, కో కన్వీనర్ గా మహబూబ్ బాషా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా
అమరణ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అధ్యక్షత ఇవ్వడం జరిగింది. దీనికి అమరణ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన పదవిలో గతంలోనే ఒక మాట చెప్పాను, పలమనేరులోనే తిరగరాసిన మాట. ఈసారి అధ్యక్షులుగా నాకు ఇచ్చారు. ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా కిందలుగా మాట్లాడారు. 10,000 ఓట్లు మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తే ఆ రోజు వైసీపీలో ఉండే నాయకులంతా మీటింగ్లు పెట్టి మరి మమ్మల్ని హేరలుగా మాట్లాడారు. ఎప్పుడైనా చరిత్రలో తెలుగుదేశం పార్టీ పలమనేరు మున్సిపాలిటీలో మెజార్టీ వచ్చిందా, అసలు అది జరిగేదా ఇది అనేసి కూడా ఆ రోజు ఆ వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారమే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరూ అమరణ అనేసి, వాళ్ళే అమరణ అనేసి, వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి, వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో మెజార్టీ వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల వల్ల అనేసి కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేస్తారంటే అడ్డంగా వచ్చారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు, పోలీసులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా అన్నిటికీ ఒడుదొడిగి ముందుకొచ్చి పలమనేరులో తెలుగుదేశం పార్టీ జెండా, అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామంటే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి యొక్క కసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదిక పై నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఈసారి పలమనేరు మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తథ్యమనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ గాని ప్రతి ఒక్కరు కసికసిగా ఉన్నారు. పలమనేరు చరిత్రలోనే ఇంతవరకు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయలేదు, ఈసారి ఎగరవేస్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఎందుకంటే ప్రోటోకాల్ లో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి కాబట్టి కొంచెం క్షమించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం అందరము తెలుగుదేశం పార్టీ, మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే, డయాస్ పైన ఉండే వాళ్ళు కాదు, డయాస్ ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనమంతా ఒక్కటే అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నాకైతే ఈసారి పదవించిన అపర్ణ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవైతే పథకాలు ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేరే దానిలో మనమందరము భాగస్వాములు కావాలనేసి కోరుకుంటున్నాము. వైస్ ప్రెసిడెంట్ యూఎం రూపేష్ గారు, జనరల్ సెక్రటరీ బి శ్రీనివాసు గారు, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్ పర్వీనా గారు, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎస్ హనీఫ్ గారు, అదేవిధంగా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏ మోహన్ కృష్ణ గారు, సెక్రటరీ ఏ గణేష్ గారు, అదేవిధంగా సెక్రటరీ ఎస్సి భాస్కర్ గారు, సెక్రటరీ ఎస్వి ఇంద్రాణి గారు, ట్రెజరర్ ఎస్ యువరాజు గారు, ఈ 10 మంది టౌన్ కమిటీలో ముఖ్యమైన నాయకులు అనేసి తెలియజేసుకుంటున్నాము. ఈ టౌన్ కమిటీలో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వేరేగా భావించకండి. ఖచ్చితంగా మీటింగ్ లో మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కార్యక్రమమైనా మనము నిర్ణయించాలి అంటే టౌన్ కమిటీ ఏదైతే ఈ 10 మంది ఉన్నారో దాంతో పాటు క్లస్టర్లు, అదేవిధంగా యూనిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ ద్వారా, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్ ద్వారా ఏ కార్యక్రమం కూడా ఈ సాగుతుందని తెలియజేసుకుంటున్నాము. తర్వాత